మీరు ప్రత్యేకించి ఇస్తున్న ట్రీట్మెంట్ అనేటువంటిది మనం రెగ్యులర్గా తీసుకునే ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్కి ఎలా డిఫర్ అవుతుంది అని మేబీ కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దట్? సో ఇప్పుడు మన రెగ్యులర్గా ఒక పేషెంట్ డయాబెటీస్ అని షుగర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు. ఓకే. సో మన ట్రెడిషనల్ స్ట్రీమ్లో మనం ఏం చేస్తాము, టెస్ట్ చేసి షుగర్కి మందులు ఇచ్చేస్తాం. మందులు స్టార్ట్ చేస్తారు, షుగర్ నార్మల్ అవుతుంది. అట్లా వాడినంత కాలం ఉంటుంది. మళ్ళీ షుగర్ పెరుగుతుంది అంటే డోస్ పెంచుకుంటాం, డోస్ పెంచుతాం. మళ్ళీ ఇంకొన్ని రోజులకి ఇంకా పెరిగింది అంటే ఇంకో మందు యాడ్ చేస్తాం. లేదు ఇంకా తగ్గట్లేదు, అక్కడికి కూడా వర్క్ అవ్వట్లేదు అంటే ఇన్సులిన్ యాడ్ చేస్తాం. దిస్ ఈస్ హౌ ట్రెడిషనల్ మెడిసిన్ గోస్. వేరాజ్ నా దగ్గర వచ్చినప్పుడు ఫంక్షనల్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అప్రోచ్లో ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఎనీ పేషెంట్, నేను స్టార్ట్ చేస్తా. ఎందుకు వచ్చింది డయాబెటీస్? సో డయాబెటీస్ ఈజ్ ఎసెన్షియల్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. యువర్ సెల్స్ ఆర్ గెటింగ్ రెసిస్టెంట్. సో సైంటిఫిక్ డీటెయిల్స్లోకి వద్దులేండి, బట్ యా. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ట్రై టు కరెక్ట్ ద బేసిక్ బాడీ మెటబాలిజం. బాడీలో బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ అని ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సెల్ ఎట్లా ఫంక్షన్ చేయాలో దానికి తెలుసు. దానికి సరిపడా న్యూట్రియంట్స్ అందాలి, కరెక్ట్ కండిషన్స్, లివింగ్ కండిషన్స్ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు బాడీ కరెక్ట్గా పనిచేస్తుంది. పని చేయట్లేదు, ఏదో ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు డిసీజెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై దాట్ అండర్లయింగ్ రూట్ కాజ్ దేర్. సింపుల్ డెఫిషియన్సీ ఉండొచ్చు. డెఫిషియన్సీ కరెక్ట్ చేస్తే బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, మైటోకాండ్రియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు సెల్ ఒకటి గ్లూకోజ్ అప్టేక్ అంటాం, అది ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్క సెల్ గ్లూకోజ్ లోపల తీసుకుంటుంది అనుకోండి, సెల్యులార్ అప్టేక్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటికలీ డయాబెటీస్ విల్ స్టార్ట్ టు కమ్ డౌన్. యు ఆర్ జస్ట్ identifying the root cause, correcting that, and putting the body to function in a better way. That is our approach.